కోఆప్షన్ మెంబర్ అయినటువంటి దత్తాత్రేయ శాస్త్రి సార్ దగ్గర ఉన్నాము. సో మరి తను కోఆప్షన్ మెంబరే కాకుండా మరి తెలంగాణ స్టేట్కి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. సో సార్ నమస్తే సార్. మరి సార్ మరి మీరు కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకోబడి సంవత్సర కాలం అయ్యింది. మరి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి మన బోడుపల్ కార్పొరేషన్లో? సంవత్సరం ఇంకొక నెలలో సంవత్సరం అవుతుంది. అయితే కోఆప్షన్ మెంబర్కి సలహాలు సూచనలు చేయటం అనేటువంటిది మాత్రమే ఉన్నది అనేటువంటిది ఇక్కడ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయం. ప్రతి కౌన్సిల్ మీటింగుల్లోనూ మాకు తోచినటువంటివి ఏదైతే అవసరమైందో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఆ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు దానికి ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడాలి, ఎంతవరకు అవసరము అనేటువంటిది కౌన్సిల్ మీటింగ్లో పాల్గొనటం, చర్చల్లో పాల్గొనటం, దాని ద్వారా కొన్ని కరెక్షన్స్ అయితే మేము చేయగలిగాము అన్నమాట. బడ్జెట్లో కానివ్వండి, లేకపోతే విధి విధానాల్లో కానివ్వండి, కొన్ని రూపకల్పన చేసే వాటిల్లో కోఆప్షన్ మెంబర్స్ పాత్ర ఖచ్చితంగా ఉన్నది. దాంట్లో కొద్దిగా అసంతృప్తి కూడా ఉన్నది. కారణం ఏంటంటే ప్రత్యేకించి పలానా కోఆప్షన్ మెంబర్ ఈ పని చేశాడు అని మేము చెప్పుకోలేని స్థితిలో మేము ఉన్నాం అన్నమాట. ఇక్కడ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకించి ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని కంప్లీట్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. కానీ ఇంతవరకు అటువంటిది జరగలేదు. అది కొద్దిగా విచారకరంగా ఉంది నాకు. సో సార్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీరు ఒక కోఆప్షన్ మెంబర్గా మీరు ఏదైనా మీ కాలనీ సమస్య గురించి మీరు కమిషనర్ దృష్టికి కానీ మేయర్ దృష్టికి కానీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు? కాలనీ సమస్యలు కానీ లేకపోతే బోడుపల్ సమస్యలు కానీ, అంటే కోఆప్షన్ మెంబర్ అనేటువంటిది పర్టికులర్గా ఒక డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన. ఎందుకంటే పర్టికులర్గా నా పొజిషన్ ఏదైతే ఉందో, నేను ఒక చోట ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆప్షన్ ఇది కోఆప్షన్ మెంబర్. మంత్రి మల్లారెడ్డి గారి వారి ఆదేశానుసారం నేను ఇక్కడ కోఆప్షన్ మెంబర్గా చేరడం జరిగిందనమాట. అయితే వచ్చినటువంటి ప్రతి బయట కానీ లేకపోతే నా ప్రత్యేకించి నేను నివసిస్తున్నటువంటి 14 డివిజన్లో కానీ ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి, అంటే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి రైటింగ్లోనే తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి దానికి తగినటువంటి నిర్ణయాలు వెంటనే వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అనేకమైన విషయాలు, ఇప్పుడు వాటర్ సమస్య ఉన్నది ఇక్కడ. ఈ వాటర్ సమస్య కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచో ఉన్నది వాటర్ సమస్య కదా, ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ ప్రస్తుతం ఆ వాటర్ సమస్య తీరబోతోంది. ప్రత్యేకించి మినిస్టర్ గారు దీనికోసమని మేయర్ గారికి చెప్పారు. ఒక 24 లక్షల రూపాయలు దానికి పైప్ లైన్కి వేయడానికి శాంక్షన్ చేశారనమాట. నేను చెప్పాలంటే ఏంటంటే నేను కోఆప్షన్ మెంబర్గా ఈ కాలనీకి, ఈ డివిజన్కి ఈ పని చేయగలిగాను అని. అలాగే బోడుపల్కి సంబంధించినటువంటి వ్యవస్థల్లో కూడా ఇప్పుడు కోవిడ్ స్టేషన్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా జెడ్పీహెచ్ అయితే బాగుంటుందని నేను సజెస్ట్ చేయటం, అట్లాగే ఎలా ఉండాలో సజెషన్స్ కోరినప్పుడు నా సజెషన్స్ నేను ఇవ్వటం, దాన్ని కమిషనర్ గారు కూడా ఆనర్ చేయటం, మేయర్ గారు కూడా దాన్ని ఆనర్ చేయటం, ఇవన్నీ కూడా కొద్దిగా నాకు తృప్తిని ఇస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళలో ఒక భావన నాకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కమిషనర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే స్టేట్ కమిషనర్ ఉన్నారో ఆయన చాలా ఖచ్చితంగా ఇచ్చారనమాట. కోఆప్షన్ మెంబర్ ఈజ్ మోర్ దాన్ ఈక్వలెంట్ టు ది కార్పొరేటర్. వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో లేకపోతే వారికి ఏ విధమైతే అలాట్మెంట్స్ ఉన్నాయో అటువంటివన్నీ కూడా కోఆప్షన్ మెంబర్స్కి కూడా ఇవ్వండి. కాకపోతే కోఆప్షన్ మెంబర్కి ఓటింగ్లో పాల్గొనే హక్కు లేదు. ఎందుకంటే కింద మీద అవుతాయి ప్రభుత్వాలు. అందువల్ల ఆ విధానాన్ని తీసేసి పనిచేసే విధానంలో మటుకు కోఆప్షన్ మెంబర్కి కొంత వెసులుబాటు కార్పొరేటర్తో సమానంగా ఇవ్వండి అని చెప్పి పర్టికులర్గా ఆయన
అందరికీ కమిషనర్స్కి లెటర్స్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా పర్టికులర్ బడ్జెట్స్ మాకు కోఆప్షన్ మెంబర్స్కి ఏది లేదనమాట. దానివల్లనే ఒక 2-3 నెలల క్రితం మొత్తం స్టేట్లో అందరు కోఆప్షన్ మెంబర్స్ కలిసి ఒక వేదికగా ఏర్పడి ఇది మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి వెళ్ళి కోఆప్షన్ మెంబర్స్ అంటే సుమారు 4,000 చిల్లర ఉన్నారండి మొత్తం. ఈ 4,000 మంది చిల్లర కూడా ఫీల్డ్లో సైనికులు లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి. మరి ఈ సైనికులు లాంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మరి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఉట్టి తలకాయ ఉంది, మొండె ఉంది అని అంటే బాగుండదు కదా. దానికోసం అని మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని దానికి నేను జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. కొండూరు సత్యనారాయణ గారు అనేటువంటి వారు నల్గొండలో ఉంటారు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. మన దగ్గరే ఉన్న బ్రహ్మన్న గౌడ్ గారు కోశాధికారిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విభాగం అంతా కూడా రేపు పొద్దున జరగబోయేటువంటి దాంట్లో టీఆర్ఎస్ బలపడాలి, అట్లాగే కార్పొరేషన్లు మరింత బలపడాలి, మా అందరికి కూడా బాధ్యత అనేది ఇవ్వాలి అని మేము వేదికగా ఏర్పాటు చేసుకుని అడుగుతున్నాం అన్నమాట. సో సార్, మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక కోఆప్షన్ మెంబర్గా మీకు టీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? కోఆప్షన్ మెంబర్గా అంటే అండి, టీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ అంటే రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఎవరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేస్తున్నారు అనేటువంటిది చాలా నిర్ద్వందంగా కనపడుతున్నటువంటి విషయం. వలెను చేయవలను, చెప్పవలను, చూడవలను అనేది కాకుండా ఒకవేళ వాళ్ళు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అన్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది ఇమీడియట్గా. ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా వెంటనే ఇమీడియట్గా అమలు చేయడం జరుగుతుందన్నమాట. చూడండి, మీకే ఒక విషయం తెలుసు ఏమిటంటే, చాలామంది ఎగతాళి చేశారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నానుమునుపు. నేను కూడా అనేక పార్టీలు వ్యవహారాలన్నీ కూడా చూశాను. నేను మొట్టమొదటి నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. నేను ఉన్నప్పుడు దాంట్లో ఈ పార్టీని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. కన్ను మూసి కన్ను తెరిచే లోపల కరెంటు పోతే వస్తుందని చెప్పేవారు ఆయన. కానీ ఇవాళ నేను అనేక విలేజెస్ తిరిగితే కరెంటు లేదు అనేటువంటి విషయం ఎక్కడ వినలేదన్నమాట. ప్రతి గ్రామంలో, కుగ్రామంలో కూడా కరెంటు ఉన్నది. మరి అదే ఒక 8-9 ఏళ్ల క్రితం కరెంటు పోతే ఒక రోజు కాదు 2 రోజులు 3 రోజుల దాకా వచ్చేటువంటి స్థితి లేదు. అలాగే మంచినీరు, తాగే నీరు కూడా ఎక్కడికి వెళ్ళండి, నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు తాగే నీరు లభ్యపడుతుంది అన్నమాట. ఇవాళ ఇంటింటికి నల్లా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నారు. నేను చాలా పల్లెటూళ్ళు తిరిగా, కాళేశ్వరం చుట్టుపక్కల ఉండేటువంటి పల్లెటూళ్ళు కూడా తిరిగాను. తిరిగినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయాను అనమాట. మెగా కంపెనీ వాళ్ళు లైన్ పరుస్తున్నారు, పరిచి అక్కడ ఒక్కొక్క ఇంటికి కనెక్షన్ ఇస్తున్నారు. అదో చిన్న పూరి గుడిసె, ఆ పూరి గుడిసెకు కూడా ఒక కనెక్షన్ ఇస్తున్నారు. మొన్న మధ్య నేను ఇక్కడ చెల్లపల్లిలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాను. అక్కడ కూడా ప్రతి స్ట్రీట్లో కూడా చిన్న కార్మిక నగర్ అని ఉంది. అది అక్కడ కూడా వాళ్ళ కార్మిక నగర్లో కూడా చిన్న ఇళ్ళు ఒక సందులో మనం మనుషులు సైకిళ్ళు నడవలేనటువంటి సందులో ఉన్న ఇళ్లకు కూడా నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక విధంగా ఇది తాగే నీరు, ఉండటానికి ఒక వసతి, విద్యుత్తు, అట్లాగే డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళు, కళ్యాణ లక్ష్మి, సారథి ముబారక్ పథకం. చాలామంది నిరుపేదలు ఉన్నారండి. నిజంగా పెళ్ళి అంటే తండ్రికి చాలా భారమైన విషయం. మరి 1,00,000 చిల్లర వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ పిల్లకి సారె కింద ఉపయోగపడుతుంది. ఆ పిల్లకి ఏదో బంగారం కొనో, లేకపోతే మంచం కొనో, లేకపోతే ఇంకోటి ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనో వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా తల్లిదండ్రులు సంతృప్తి పడేటువంటి ఒక గొప్ప పథకం, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటువంటి పథకం ఒకటి, గొప్ప పథకం ఒకటి. అట్లాగే ఆసరా పెన్షన్లు నేను ఈ మధ్య చూశాను ఇక్కడ. కానీ ప్రభుత్వాన్ని నేను కోరేదంటే ఆసరా పెన్షన్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు తెరవండి, బ్యాంకులో వేసేయండి. కానీ ఆ ఆసరా పెన్షన్లు తీసుకునే ముసలి వాళ్ళందరూ కూడా అక్కడ లైన్లో ఉండి అనేకమైన బాధలు పడుతుంటే చూసా. అది ప్రభుత్వం దృష్టికి తెద్దామని నేను చాలాసార్లు చూసి కమిషనర్ గారికి కూడా లెటర్ రాశా. ఏమనంటే వాళ్ళకి ఏదైనా వ్యవస్థ చేయండి, బ్యాంకులో డైరెక్ట్గా వాళ్ళకి పడేట్టు చేయండి, అంతగా లైఫ్ సర్టిఫికేట్ కావాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోండి అని చెప్పి.
ఎందుకంటే ఆసరా పెన్షన్లు కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అట్లా రైతు బంధు పథకం ఇవాళ మీరు చూడండి, అదే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు, మార్కెట్ యార్డులు వద్దు, అది వద్దు, ఇది వద్దు అని చెప్పేసి వ్యవసాయ నిబంధనలన్నీ కూడా పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. అదే ఇవాళ కేసీఆర్ గారు మరి అనేకమైనటువంటి మార్కెట్ యార్డుల్లో కనుక ధాన్యం కొనకపోయినట్టయితే, తడిసినా తడవకపోయినా ఉన్న ధాన్యాన్ని అంతా మొత్తం కొనకపోయినట్టయితే ఎవరొచ్చి కొనుక్కెళ్ళేవాళ్ళండి ఇంత పంటని? ఆయన రెట్టింపు ధాన్యాన్ని పండించారు ఇక్కడ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ రెట్టింపు ధాన్యాన్ని పండించినటువంటి ఘనత వారికే దక్కింది. పంజాబ్ రాష్ట్రాన్ని కూడా బీట్ చేశాం మనం ఈ రోజున. ఆ ధాన్యాన్ని మళ్ళీ కొనుగోలు చేసేటువంటి ఘనత కూడా తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ఒకవేళ వాళ్ళు తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ మాట వినేసి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఏమవుతుంది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కొనొచ్చు అంటే ఎవడు కొంటాడు? వచ్చి చూడటానికి ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు, ధాన్యం అట్లాగే ఉండిపోతుంది, వర్షాలు వస్తాయి, అవి మొలకలు ఎత్తుతాయి, పోతాయి అన్నమాట. కాకుండా తగిన ఏర్పాట్లు చేయడంలో టీఆర్ఎస్ పార్టీ రైతు నుంచి కార్మికుడి వరకు, ఇవాళ సింగరేణి కాలనీస్ తీసుకోండి మీరు, ప్రతి ఒక కార్మికుడికి వ్యాక్సిన్ వేస్తున్నారనమాట అక్కడ. అట్లాగే ప్రతి కార్మికుడికి ఎప్పుడో నేను పనిచేసినప్పుడు ఓ 10 ఏళ్ల క్రితం మహా వస్తే బోనస్ 16,000 15,000 బోనస్ వచ్చేది. ఇవాళ ఒక కార్మికుడికి మినిమం 50,000 60,000 బోనస్ వస్తుంది. అంటే ఇటువంటి విధి విధానాలన్నీ కూడా చక్కటి రూపకల్పనతో వాళ్ళు ప్రణాళికాబద్ధంతో వెళ్తున్నారనమాట. కాబట్టి టీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రజల మేలు కోరి చేస్తోంది. సార్ మరి ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రజలు కొంతమంది ఆరోపిస్తున్నారు ఏంటి అంటే ఇలాంటి పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది కలవాళ్ళకి కోసం కాదండి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా లేని వాళ్ళ కోసమే. ఇప్పుడు వ్యవసాయదారుడు సోమరిపోతే ఎట్ట అవుతాయండి? వ్యవసాయదారుడు వ్యవసాయం కష్టపడి పండిస్తేనే కదా వచ్చి మార్కెట్ యార్డ్కి ఇచ్చేది. అది సోమరిపోతే కాడు కదా వాడు. అక్కడి నుంచి మనం అక్కడ ధాన్యాన్ని కొని ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించుకోవచ్చు. అట్లాగే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం సోమరిపోతుల కోసం కాదు కదండి. అది ఎవరైతే పెళ్ళి చేయలేనటువంటి స్థితి గతుల్లో ఉన్నారో, సహజంగా నేనున్నాననుకోండి, నేను ఎక్కడైనా అప్పో చేసి పెళ్లి చేస్తా, కానీ నేను వెళ్ళి ₹1,00,000 కోసం నేను లైన్లో నుంచోను నేను, ఎందుకంటే నాకు ప్రెస్టేజ్ అడ్డు వస్తుంది. అట్లా బతకడం తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇట్లా ఈ పథకాల కోసం రారండి, సోమరిపోతులు కారు వాళ్ళు. ఈ సోమరిపోతులు అయ్యే పథకం ఏది కూడా టీఆర్ఎస్ పార్టీలో లేదు నాకు తెలిసి. సార్ మరి ఇప్పుడు ఉన్న మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఉన్న 28 మంది కార్పొరేటర్లతో కానీ కోఆప్షన్ మెంబర్తో కానీ మన కమిషనర్ గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉంది? అనుబంధం ఏముందండి, సహజంగా నాకు ఎప్పుడైతే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది ఒకసారి వెరిఫై చేయండి అంటే అందరూ దాన్ని స్వీకరిస్తున్నారు, వెంటనే దాన్ని సరిచేస్తున్నారు. అట్లాగే ఏదైనా సూచన ఇస్తుంటే కూడా దాన్ని పాటిస్తున్నారు. కాకపోతే ఏంటంటే దాన్ని నేను మళ్ళీ వెళ్ళి డిక్టేట్ చేయలేను, ఎందుకంటే కార్పొరేటర్ని కాదు, లేదా దానికి మాకు ఖచ్చితమైనటువంటి ఆధారభూతమైనటువంటి అధికారం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పని ఎందుకు చేయలేదు అని మేము అడగగలుగుతాం, కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పలేకపోతున్నాం అన్నమాట. కానీ అయినప్పటికీ కూడా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, లేకపోతే నాతోటి ఉండేటువంటి సోదరులు ఎవరైతే 28 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మా కోఆప్షన్ మెంబర్స్కి తగిన గౌరవం ఇస్తున్నారు. అట్లాగే మేము కూడా ఏం చేస్తున్నామంటే మేము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఆ ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. సార్ మరి మేము ఈ మధ్యలో విన్నాం, మరి మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కమిషనర్ ఇర్రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే సహజంగా ఏంటంటే అండి, మామూలుగా అంటారు కదా, ఏమనంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళిన ఆయన మీద అట్లాగే అన్నారు సహజంగా పనిచేయటం లేదని. సరే, ఉపేందర్ రెడ్డి గారు బాగా పనిచేశారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అనుకోకుండా పెరిగినటువంటి సైజు ఈ బోడుప్పల్ కార్పొరేషన్. కానీ వనరులు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఎవరు ఆలోచించటల్లా. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రస్తుతం ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆఫీసులో,
అవి ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ గారికి ఏమాత్రం సరిపోవు. మరి వారు అడుగుతున్నారో లేదో నాకు తెలియదు ఆ విషయం. వారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కానీ లేకపోతే ఇంకా పెద్ద అధికారులు కానీ వారు అడగాలన్నమాట. మనకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేడు, శానిటరీ ఇన్స్పెక్టర్ సరిగ్గా లేరు, మరి ఎవరు సరైనటువంటి ఒక అధికారులు ఆయన కింద లేరు, పనిచేసేటువంటి అధికారులు. అది కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇప్పుడు అందరూ కనుక ఆయన కావాల్సినటువంటి స్టాఫ్ మొత్తం ఉంటే ఆయన ఇంత కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. ఎప్పుడైతే ఆయనకు కావాల్సినటువంటి స్టాఫ్ లేరో ఆయన సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వలేనట్టుగా కనబడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నా ఉద్దేశంలో ప్రభుత్వ అధికారిని మనం మనకున్నటువంటి వనరులు ఉన్నటువంటి దృష్ట్యా మనం వారి చేత ఎలా పని తీసుకోవాలి, వారి చేత ఎలా పని చేయించుకోవాలి అనేటువంటిదే మనం ఆలోచించుకోవాలి. కానీ ఈయన కాదు ఇంకో ఆయన అని అన్నాం అనుకోండి, ఈయనకంటే ఆయన మరీ ఇంకా అయితే మనం ఏం చేయలేం కదా. కాబట్టి అది సొల్యూషన్ కాదు మనకి. మరి ఆయన ఒకవేళ సహజంగా నిదానస్తుడు అనుకోండి, నిదానస్తుడు అంటే చేతకానివాడని అర్థం కాదు. కాకపోతే ఏంటంటే మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏం కావాలనేటువంటిది మనం కూడా కార్యవర్గానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి, మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒకవేళ కాకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళి మనకు కావాల్సిన స్టాఫ్ని తెచ్చుకున్నప్పుడు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషను ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేయడానికి వీలవుతుంది. ఆ యొక్క అసౌకర్యం ఆయన దగ్గర కనబడుతోంది అన్నది నాకు కొట్టొచ్చినట్టు అర్థమవుతోంది. సార్, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రతిపక్షాలు వచ్చేసి మరి బిఎంసీకి వచ్చిన ఫండ్ అంతా కమిషనర్ మేయర్ గారే తినేస్తున్నారు, పెట్టుబడి రూపంలో మరి కార్పొరేషన్కి ఏ విధంగా పెట్టట్లేదు అని అంటున్నారు. మరి దానిపైన మీరేమంటారు? ఇప్పుడు చూడండి, అంటాం చాలా ఈజీ. మీరు ఎవరైతే అన్నారో వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటానంటే సమావేశాలకు అటెండ్ అవుతున్నారు అందరూ, నిజమే. ఒకవేళ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేటువంటిది వాళ్ళేం 28 మంది కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారంటే 28 మంది కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా దాంట్లో పండితులైనటువంటి వాళ్ళే ఉన్నారు కార్పొరేటర్లు. దాని విషయం తెలియనటువంటి కార్పొరేటర్లు ఎవరు లేరు, అందరూ తెలిసినటువంటి వాళ్ళే. పర్మిషన్ ఉందా లేదా, ఎట్లా ఇస్తున్నారు పర్మిషను, ఒకవేళ అటువంటిది ఏదైనా పర్మిషన్ ఇస్తే ఎందుకు ఇచ్చారని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వండి. నేను చాలా కంప్లైంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాను నేను. ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం ఉద్దేశం ఏమిటంటే మున్సిపల్ కమిషనర్ మీద కంప్లైంట్ ఇవ్వడం కాదండి. అది ఆవిడికి కాపీ పంపించడం కానీ మంత్రి గారి కానీ మనం వ్యక్తపరచడం కానీ ఏమవుతుందంటే వారికి బలం చేకూరుతుంది. దానివల్ల సపోజ్ కమర్షియల్ నాన్ కమర్షియల్ ఇస్తున్నారు, నాన్ కమర్షియల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకున్నారనుకోండి, ఆయన నోటీస్ ఇచ్చారా లేదా, ఇవ్వకపోతే ఎవరెవరి దృష్టికి తీసుకెళ్ళాలి అనేది చేయాలి. ఆ పని కార్పొరేటర్లు అందరూ తలుచుకుంటే చేయలేని పని ఏది ఉండదండి. నా ఉద్దేశంలో నాకు అనిపించింది అది. వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులే. మరి ఒకవేళ అటువంటిది సిచ్యువేషనే కనుక ఉంటే డబ్బులు వసూలు చేస్తున్నారు, లేదా ఏదో మరి తింటున్నారు, కమిషనర్ తింటున్నారు, అవన్నీ మనం చూడలేం కదండి, మన వల్ల కాదు అది. కాకపోతే ఏంటంటే ఒక న్యాయమైనటువంటి పద్ధతిని మనం ప్రవేశపెట్టవలసిన బాధ్యత అయితే బిఎంసీ కార్పొరేషన్ సభ్యులకే ఉన్నది. అది అటువంటి పనులు జరగకుండా, ఒకటి తప్పు చేయటం ఎంత ఈజీనో కప్పిపుచ్చుకోవటం అంత ఈజీ కాదు. అట్లాగే తప్పు చేయకుండా ఉండటం కోసమనే కార్పొరేషన్ సభ్యులు వీళ్ళందరూ ఏర్పడ్డది. కాబట్టి తప్పు చేయకుండా ఉండే విధి విధానాలని మనం రూపకల్పన చేసి దాన్ని మనం కార్పొరేషన్లో కనుక ప్రవేశపెట్టినట్టయితే తప్పు జరిగేటువంటి అవకాశాలు ఉండవు. నేననేది తీసుకున్నారు అనేకంటే తీసుకోకుండా మనం ఏం చేయగలుగుతాము అనేటువంటిది ఆలోచిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. సో మరి సార్, ప్రతిపక్షాలపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, ఎంత మంచి పని చేసినా ఎత్తిపొడిచే వాళ్ళు ఉంటారు. సో మరి అలాంటి ఎత్తిపొడుపులకు మీరు చెప్పే వాక్యం ఏంటి? నా ఉద్దేశంలో అంటే ఇక్కడ ఉన్న వాతావరణం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిపక్షం స్వపక్షం అనేటువంటిది కాకుండా అందరూ సోదరభావంతోనే ఉంటున్నారు. ఎందుకంటే ఎవరి వార్డులో వాళ్ళు పని చేసుకోవాలి, ఎవరి వార్డుకి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళు చూస్తున్నారు. దానికి కావాల్సిన గ్రాంట్స్ అని కూడా మన మల్లారెడ్డి గారు మినిస్టర్ గారు ఒక విధానం పెట్టారు.
ఆ విధానం ద్వారా ఏం చేస్తున్నారంటే ఎవరెవరికి ఏ పనులు ఉన్నాయో ఆ పనులకి ఏ గ్రాంట్ కావాలి, ఎంతెంత గ్రాంట్ కావాలి అనేటువంటిది ముందే డిస్కషన్స్ చేయటం, ఆ డిస్కషన్స్ చేసిన ద్వారా బడ్జెట్ తయారు చేయటం, ఆ బడ్జెట్నే మళ్ళీ ఖర్చు చేయటం జరుగుతోంది. ఒకవేళ దాన్ని ఒక రూపంలో వాళ్ళు తీర్మానాలు చేస్తున్నారని అంటున్నారు, కానీ ఆ తీర్మాన ప్రతి అనేటువంటిది నేను ఎప్పుడు చూడలేదండి. అది నిజమైన విషయం. ఎందుకంటే అది నేను అబద్ధం అంటే నాకు చేత కాదు. ఆ తీర్మానాలు ఏవైతే చేశారో ముందే సంతకాలు పెట్టించుకుంటున్నారు. అది నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. చాలా మీటింగ్స్లో కూడా ఖండించా. ఏమంటే మీ తీర్మానాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూర్చోబెట్టి ఇగో ఈ తీర్మానాలైనా వీళ్ళు పలానా ఆయన ఇది మాట్లాడాడు, ఒక పలానా ఆయన ఈ సమస్యను లేవదీశాడు, పలానా ఆయనకి మేయర్ గారు ఈ సమాధానం చెప్పారు, పలానా ఆయనకి కమిషనర్ గారు ఈ సమాధానం చెప్పారు అనేటువంటిది ఒక రాత రూపకంలో మళ్ళీ సభ్యులకు అందజేయాలండి. అది ఈ మున్సిపల్ కార్పొరేషన్లో జరగటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పరెన్సీ తగ్గిపోతుంది. అంటే మీరు అనుకున్న పని బోడుపల్లి మున్సిపల్ కౌన్సిల్లో మీరు అనుకున్నటువంటి పని ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ సభ్యులకు సరిగ్గా తెలియజేయని కారణంగా ఏమవుతుందంటే అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. అటువంటివి రాకుండా చూడాలి అని నా ఉద్దేశం. సార్, మరి కౌన్సిల్ మీటింగ్లో ఎటువంటి సమస్యలపైన పరిష్కరిస్తున్నారు? మరి అవన్నీ కౌన్సిల్ మీటింగ్లో జరిగిన ప్రతి ఒక్కటి మరి బయటకు వచ్చే వరకు మరి పనులు జరుగుతున్నాయో జరగట్లేదా? సాధ్యమైనంత వరకు కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరిగిన వాటిల్లో 100% జరుగుతాయని అది అసంభవమైన విషయం. 80% వరకు అయితే జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మన మంత్రి మల్లారెడ్డి గారు చొరవ కానివ్వండి, మంత్రి మల్లారెడ్డి గారు వారి యొక్క ర్యాపిడ్గా అంటే చాలా ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రతిదీ కూడా ఫాలో అప్ చాలా ఈజీ ఫాలో అప్ అనమాట. అంటే ఏదో స్ట్రిక్ట్ ఆఫీసర్ ఫాలో అప్ చేసినట్టుగా మంత్రిగా ఒక ఇది లేకుండా వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఏమైంది, ఎంతవరకు వచ్చింది, మీరు కాగితం పట్టుకురాలేదని అడిగేంత ఇది ఉన్నది వారికి. ప్రతి కార్పొరేటర్తోనూ ప్రతి కార్యకర్తతోనూ అంత అనుబంధం ఉన్న కారణంగా పనులు దాదాపుగా 80% వరకు జరుగుతున్నాయి. దీంట్లో చిన్న విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఉండేటువంటి కార్పొరేషన్స్ పనిచేసేటువంటి అధికారులు కానీ కార్పొరేషన్లో ఉండేటువంటి కార్పొరేటర్స్ కానీ 100% రెస్పాన్సిబిలిటీ వాళ్ళదేనండి. అయితే సరిగ్గా జరగలేదనుకోండి, ఎవరి మీద కాంట్రాక్టర్ మీద తోసేసేయటమో లేకపోతే ఇది డిజైన్ సరిగ్గా లేదనుకోవడం కాదు. ఒక విషయం నేను కార్పొరేషన్కి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చా. నేను ఒకవేళ లేకపోతే మున్సిపల్ కమిషనర్, స్టేట్ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా నేను ఏమని అడుగుతున్నానంటే ప్రతిదానికి ఒక కమిటీ అనేది ఉండాలండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ని ఎవరో కమిషనర్ గారే వచ్చి చూడాలి ప్రత్యేకించి అంటే కుదరని పని అది. కాబట్టి ఒక 3 సభ్యులతో కమిటీని వేయాలి. హాస్పిటల్స్, ఆరోగ్యము, అట్లాగే విద్య, అట్లాగే రోడ్లు, అట్లాగే ఇంకో డ్రైనేజెస్, ఈ విధంగా కొన్ని కమిటీస్ కనుక వేసినట్టయితే ఈ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది కమిటీలో ప్రతి పేపరు చూడటానికి అవకాశం ఉంటుందండి. ఆ వ్యవస్థ ఇది వరకు ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు తీసేశారో లేకపోతే ఇప్పుడు ఇక్కడ లేదో నాకు తెలియదు ఆ విషయం. ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా ఇది స్టేట్ లెవెల్కి మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం. కోఆప్షన్ మెంబర్స్గా ఈ కమిటీలు వేసి కమిటీల ద్వారా పని చూసుకొని కమిటీల వాళ్ళే మళ్ళీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ పెడతారు. దీని మీద చెక్కింగ్ ఎవరున్నారండి? లోకల్ కార్పొరేటర్ చెక్కింగ్ చేయాలి, అది కరెక్ట్ కాదు. 3rd పర్సన్ చెక్ చేయాలి దాన్ని. ఈ 3rd పర్సన్ చెక్ చేయాలి అంటే ఒక కమిటీ కంపల్సరీగా దాంట్లో ఉండాలండి. అప్పుడే న్యాయం జరుగుతుందనేటువంటి విషయం. అప్పుడే మనకి అభియోగాలు అనేటువంటి ఉండవు. అది నా సలహా. సో మరి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్, కరోనా సిచ్యువేషన్లో మరి ఎంతవరకు మన బిఎంసీలో మరి వ్యాక్సినేషన్స్ కానీ, టెస్టులు కానీ, లేకుంటే ఐసోలేషన్ సెంటర్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? మరి కమిషనర్ కానీ మేయర్ కానీ ఏ విధంగా దానిపైన చొరవ తీసుకుంటున్నారు? మ్యాక్సిమం దాని మీద శ్రద్ధ చాలా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ప్రతినిత్యం కోవిడ్ వ్యాక్సినేషన్లో కానీ మొట్టమొదటి వ్యాక్సినేషన్ సెంటర్ లేదన్నారు. కానీ ఇక్కడ ఉండే అర్బన్ హెల్త్ సెంటర్కి వ్యాక్సినేషన్ నేను 2-3 సార్లు నేను సమావేశాల్లో కూడా చర్చించాను అన్నమాట ఈ విషయం. ఎందుకంటే నేను వెళ్ళి ఉప్పుల్లో వేయించుకున్నప్పుడు నేను చూసి 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు అక్కడ చెట్ల కింద పడి ఉండటం.
ఆ సీన్ చూసిన తర్వాత నేను వచ్చి వెంటనే కమిషనర్ గారిని అడిగా, మేయర్ గారిని అడిగా, మీరు ప్రపోజల్ పెట్టండి అర్బన్ హెల్త్ సెంటర్లో అని. ఆ డాక్టర్ మేడంని కూడా అడిగాను అనమాట. అడిగితే సరైన స్టాఫ్ ఉండాలి కదా, మేము చేయడానికి రెడీ అన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ లేకపోతే లక్ష్మీనగర్ పార్కులో కానీ అనేకమైన సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు నిన్న మొన్న చూస్తుంటారు, మంత్రి గారు ఓపెన్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. చిల్లర కొట్లు వాళ్ళు, లేకపోతే మన చిన్న చిన్న కూరలు అమ్ముకునే వాళ్ళు, మంగళ షాపు వాళ్ళు, దర్జీ షాపు వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సెక్టర్స్ కింద తీసుకుని అక్కడ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. నా ఉద్దేశంలో బోడుపల్లో 70% వ్యాక్సినేషన్ కవర్ అయిపోయిందనమాట. ఇంకో 30% ఉన్నది. ఈ 30% ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, అది వ్యాక్సినేషన్ ఫస్ట్ డోసా సెకండ్ డోసా అనేది దాన్ని తెప్పించుకుని ఇక్కడ ఉండేటువంటి బోడుపల్లో ఉండేటువంటి జనానికి ఆ 45 days మార్జిన్ ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తూ దాన్ని అనవసరంగా పొడిగిచ్చి యాంటీబాడీస్ పెరుగుతాయన్నారు. మరి ఇట్లాంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. నేను వేయించుకున్నప్పుడు మీకు ఉండాల్సింది 45 days ఉంటే సరిపోతుందన్నారు. నేను 2వ డోసు కూడా వేయించుకున్న తర్వాత ఇవ్వాలంటారు కోవిడ్ షీల్డ్కి 80 days కావాలంటారు. ఇది స్టాక్ లేకపోతే నిజంగా యాంటీబాడీస్ డెవలప్ కాకనా ఈ అనుమానం వస్తుంది. ఇప్పుడు కొంతమంది కిషన్ రెడ్డి గారు అన్నారు మొన్న ఇప్పుడు ఒక మీటింగ్లో కోవాక్సిన్ చాలా బెస్ట్ అని. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్గా ఉండి కోవాక్సిన్ చాలా బెస్ట్ అని అంటే నేను కోవిషీల్డ్ తీసుకున్నవాడిని నేను ఏమైపోవాలి చెప్పండి. కాబట్టి ప్రభుత్వం దీని దృష్టిలో బాగా ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మున్సిపాలిటీస్, లోకల్ గవర్నమెంట్ కానీ, పంచాయతీలు కానీ ఇవన్నీ కూడా ఆలోచించవలసింది ఏంటంటే కవరేజ్ ఎంతవరకు అయింది. దాదాపుగా బోడుపల్ కార్పొరేషన్కి వచ్చేంతవరకు 70% కవరేజ్ అయిపోయింది. ఇంకా మినిమం 30% ఉన్నారు. ఆ 30% కూడా ఈ మ్యాక్సిమం డిఫరెన్స్ ఏదైతే పెట్టారో ఆ డిఫరెన్స్ కారణం వల్ల ఫస్ట్ వ్యాక్సిన్ ఇప్పుడు దొరకటలే. ఫస్ట్ వ్యాక్సిన్ రేపు 21వ తారీఖు నుంచి వేస్తానంటున్నారు. ఇట్లా ఫస్ట్ డోసు ఇస్తే తర్వాత మళ్ళీ 80 days దాకా మళ్ళీ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని 45 days కుదిచ్చి 2వ డోసు కూడా వెంటనే ఇస్తే బోడుపల్ కార్పొరేషన్ సౌఖ్యంగా ఉంటుందనేటువంటిది ఆలోచన. సో సార్, మరి మీకు చాలా సీనియారిటీ ఉంది అండ్ మీరు రిటైర్డ్ ఆఫీసర్. సో మరి ఇప్పుడు మనకు ఈటెల రాజేందర్ గారు బీజేపీకి వెళ్ళడంపై, అంటే టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి వెళ్ళడంపై ఉద్దేశం ఏంటి? అసలు దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఈటెల రాజేందర్ గారు అంతటే ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయో లేవో ఏమిటో మనకు తెలియదు. అది ప్రభుత్వం యొక్క దృష్టి. అది ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, ఏదో కమిటీని వేశారు, ఆయన ఏదో ఆక్రమించాడన్నారు, అవన్నారు ఇవన్నారు. సరే, ఆయన మీద అది ముఖ్యమంత్రికి ఉండేటువంటి సర్వాధికారం ఏదైతే ఉన్నదో ఒక క్యాబినెట్ మినిస్టర్ని తీసేయచ్చు, ఇంకో క్యాబినెట్ మినిస్టర్ని వేసుకోవచ్చు. కానీ బీజేపీ వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో నేను ఎప్పుడు కూడా బీజేపీ ఆ విధంగా చేస్తుందని నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదండి. కారణం ఏంటంటే ఎంగిలి మెతుకులకి కక్కుర్తిపడ్డ వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా బీజేపీ ప్రవర్తించింది, టాప్ టు బాటం. అది ఒక వ్యవస్థ నడుస్తుంటే ఆ వ్యవస్థని పగలగొట్టి, ఇప్పుడు మీరు రండి, మీరు స్వయం శక్తితో పైకి రండి, ఎక్కడో వదిలేసిన వాళ్ళని లేకపోతే వద్దన్నటువంటి వాళ్ళని అందరి దగ్గరికి పోయి ఒక పెద్ద సంస్థ, దేశాన్ని ఏలుతున్నటువంటి పెద్ద సంస్థ వెళ్ళిపోయి ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఒక ఆయన వచ్చి, అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి, ఇక్కడి నుంచి ఒక ఆయన వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళమే పడి వీళ్ళందరినీ మళ్ళీ బీజేపీలో చేర్చుకోవటం. ఒక విధంగా ఈటెల రాజేందర్ గారితో నాకు పరిచయం డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా నేను కరీంనగర్ జిల్లాలో పనిచేశాను, గోదావరి ఖనిలో పనిచేసినప్పుడు ఆయన 1980 ఆ ప్రాంతాల్లో ఏ విధంగా వర్క్ చేశారనే సంగతి నాకు తెలుసు. ఆయన పూర్తి లెఫ్టిస్టు, రాడికల్ ఆర్గనైజేషన్కి, నక్సలైట్ ఆర్గనైజేషన్కి అనుసంధానంగా ఉండేవారు. వారు ఉండి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. సింగరేణి కాలేజ్ చాలా ఇబ్బంది పడేది, ఎప్పుడూ కార్మిక సంఘం యొక్క స్ట్రైకులు జరుగుతూ ఉండేవి, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. అటువంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు పూలు పరిచి ఆయన ఆహ్వానించడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. నేను ఒకవేళ రేపొద్దున హుజూరాబాద్లో ఆయన నుంచుంటే బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆయన మళ్ళీ గెలిపించుకోవాల్సినటువంటి అగత్యం బీజేపీకి లేదండి. కానీ ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో అర్థమే కావట్లేదు.
ఎందుకంటే టీఆర్ఎస్ని ఓడించాలంటే జనరల్ ఎలక్షన్స్లో మీరు మీ యొక్క సత్తా చాటండి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఎవరిని చీల్చుదామా, ఏ ప్రభుత్వాన్ని పడగొడదామా, లేదా సరిగ్గా నడిచేటువంటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దామా? ఎందుకంటే అనవసరం కదా, మీరు కూడా పరిపాలన చేస్తున్నారు, ఇవాళ దేశంలో మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. మనం కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు కంపేర్ చేసుకున్నట్టయితే కేసీఆర్ గారికి చాలా భవ్యమైనటువంటి దృష్టి ఉన్నది. ఆ దృష్టితో ఆయన ఇప్పుడు చూడండి, ఆయన అయోధ్య రామ మందిరం అన్నారు, కట్టారు, బాగానే ఉంది, దాన్ని నేను కూడా విరాళం ఇచ్చా, దాన్ని నేను కూడా అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నా. కానీ అయోధ్య రామ మందిరం అనేటిది బీజేపీ సొంతం కాదండి, అది భారతీయుల సొంతం అది. కానీ ఒక బీజేపీ ఏం చేస్తుందంటే రాముడు వాళ్ళవాడే అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తుంది, చాలా తప్పది. రాముడు అనేటువంటి వాడు ఈ భారత ప్రజలు ఎవరైతే ఉంటారో అంతమందికి సంబంధించినటువంటి రాముడు ఆయన. అట్లాగే ఇవాళ యాదాద్రి నరసింహస్వామిని ఆయన బ్రహ్మాండంగా కట్టారు ఇక్కడ గుడి, ఎవరు కేసీఆర్ గారు. దానికన్నా ప్రత్యేకమైన ప్రకటన చేస్తున్నారా, దేశమంతా ప్రకటన చేస్తున్నారా, లేకపోతే ప్రజల్లో ఏమన్నా చైతన్యయాత్రలు పట్టుకొస్తున్నారా? ఏమీ లేదు కదా. కాబట్టి భక్తి భావన అనేది ఉండాలి, కానీ ఆ భక్తిని అమ్ముకోవటం, లేకపోతే ఈయనేమో నేను చాలా డైరెక్ట్గా చెప్తున్న ఈ విషయాన్ని, కేసీఆర్ గారేమో దేవుణ్ణి నమ్ముకున్నారు, బీజేపీ వాళ్ళేమో దేవుణ్ణి నమ్ముకున్నారు, అంతవరకు నేను చెప్పగలను. సో సార్, మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో టీఆర్ఎస్ ఎలా ఉంది? రెండు బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బోడుపల్లి కార్పొరేషన్లో కూడా మీరే చూస్తున్నారు డెవలప్మెంటు ప్రతి చోట. ఇప్పుడు చెంగజేరిలో డెవలప్ కావాలంటే చూడండి, చాలా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది. చెంగజేరిని తీసుకొచ్చి బోడుపల్లి కార్పొరేషన్లో కలిపారు, కానీ అక్కడ మీరు ఇవాళ వెళ్తుంటే ఒక రోడ్డు సక్రమంగా లేదు, ఏం లేదు. కానీ మొన్న మినిస్టర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు, మేయర్ గారు వాళ్ళు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేశారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా సిన్సియర్గా పనిచేస్తోంది, డెవలప్మెంట్ కూడా అంతే సిన్సియర్గా జరుగుతోంది. కాదు మధ్యలో విషయాలు అంటారా, ఏవో మాట్లాడుతూ ఉంటారు జనం, దాన్ని లెక్క చేస్తూ దాన్ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే చాలా కష్టం అనమాట. అట్లాగే గవర్నమెంట్లో కూడా ఇవాళ రోజున ఏ పేరుతో అయినా, నేను మొట్టమొదటి అసలు నేను ఫస్ట్లో 50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా టీఆర్ఎస్లోకి వచ్చి పనిచేయడానికి ముఖ్య కారణం ఏంటంటే లోకల్గా ఉండేటువంటి వక్ఫ్ బోర్డు సమస్య. ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది అసలు యాక్చువల్గా లేదు ఇక్కడ, లేకపోయినప్పటికీ కూడా ఎవరో కల్పించారు దీన్ని తీసుకొచ్చి. ఈ సమస్యని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో నేను టీఆర్ఎస్ పార్టీలో వచ్చి యాక్టివ్గా పనిచేస్తున్నాను. నేను దీని ద్వారా ఏంటంటే కేటీఆర్ గారు కల్పించుకుంటే 2 నిమిషాల్లో ఈ పని అయిపోతుంది. మా మంత్రి గారు మల్లారెడ్డి గారు కల్పించుకున్నా, కేటీఆర్ గారు కల్పించుకున్నా దీనికి సొల్యూషన్ 2 నిమిషాల్లో దొరుకుతుంది అనమాట. కారణం ఏంటంటే 1954 నుంచి 2018 వరకు ఖచ్చితమైన డాక్యుమెంట్ ఉన్నదన్నమాట. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు రిటైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు అందరూ కూడా డబ్బులు పెట్టి ఇక్కడ లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కుని ఎంత జనాభా అండి, బోడుపల్లి కమాన్ దగ్గర నుంచి మొదలెడితే చెంగిచెల్ల వరకు ఇవాళ అనేకమైన వేల ఇళ్ళు కట్టారు కదా. ఎక్కడా దీన్ని వక్ఫ్ బోర్డు అని అనడానికి వీర్లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అనవసరంగా కాలయాపన చేయకుండా వాళ్ళే గ్రామ స్థాయిలో ఉన్నప్పుడు ప్లాన్లు ఇచ్చారు, వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చారు ఇల్లు కట్టుకోమని. మున్సిపాలిటీ స్థాయి వచ్చినప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు ప్రజలకు ఇల్లు కట్టుకోమని. మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత కూడా ఇల్లు కట్టుకోమని ప్రజలకి అనుమతి ఇచ్చారు. ఇవాళ దీన్ని ఇది కాదండి, ఇదంతా కూడా పలానా వాళ్ళ ల్యాండ్ అండి అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వం కల్పించుకుని చేసినట్టయితే టీఆర్ఎస్ దీనికి న్యాయం చేసినట్టు అవుతుందని ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా నేను అభ్యర్థిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయం చాలా చిన్న విషయమే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ఒక చిన్న విషయం కావచ్చు. హఫీజ్ పేట తీసుకోండి, మొన్న హఫీజ్ పేట మళ్ళీ కాదని వచ్చింది, ఒక బోర్డుది కాదని వచ్చింది. అట్లాగే మన అత్తాపూర్లో కూడా 78 ప్లాట్స్ కాదని వచ్చింది. అట్లాగే డెఫినెట్గా బోడుపల్లి కూడా ఒక బోర్డుకి సంబంధించింది కాదు ఇది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం వెంటనే వాళ్ళు దీని మీద చొరవగా తీసుకుని దీన్ని కూడా ప్రజల్ని చక్కగా ఇది ఒక బోర్డు కాదు. ఎందుకంటే చాలామంది లోన్లకు వెళ్ళాలని, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే ఇంటి లోన్కి వెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అట్లా అనేకమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఆపద వచ్చింది, ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది, కొనటం కానీ మరి అమ్ముకోవటం కానీ జరగటంలే. ఇక్కడ స్థలాలన్నీ ఆగిపోయినాయి, ఖాళీ స్థలాలన్నీ ఉన్నాయి. ఈ నేను కమిషనర్ గారికి కూడా చాలాసార్లు చెప్పా,
ఖాళీ స్థలాలన్నీ ఎందుకు ఉన్నాయి? ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు, పోనీ అమ్మడానికి వీలు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి బోడుప్పల్ కార్పొరేషన్లో రావడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే తగినటువంటి వాళ్ళు మంత్రి గారు కానీ, మన లోకల్ మల్లారెడ్డి గారు, మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కానీ, మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకుని ఈ యొక్క చాలా ఎటువంటి కఠినమైనటువంటి సమస్య అంటే ప్రజలకి ఇది ఇక్కడ బోడుపుల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా కఠినమైనటువంటి సమస్య, ఈ సమస్యను తీరుస్తారు టీఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి నమ్మకం నాకు ఉన్నది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మంచి సందేశాన్ని మరి బోడుప్పల్ గ్రామ ప్రజలకు కానీ ఎవరికి కానీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం, మరి మేము చెప్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.